వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేబ్రోలు గ్రామాన్ని దత్తత తీసుకుని దేశంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ధర్మరాజు. స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. కోయిలగూడెంలో పర్యటించిన మంత్రి, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లో చోరీకి గురవుతున్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ లోని తీగలు. వేగవరంలో దొంగలను పట్టుకున్న రైతులు. పేదలపై కాపులకు సేవలు అందించేందుకే K9 స్థాపించామంటున్న కాపు నేతలు. K9 అధ్యక్షులుగా తొమ్మిదేళ్ల శ్రీనివాస్. ఈ నెల 27వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం. భక్త సంద్రమైన ఆలయం. కోయిలగూడెంలో నిర్వహించిన స్వపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అబ్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, సీనియర్ నాయకులు పరిమి రాంబాబు, గంగిరెడ్ల మేఘలాదేవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అడుగడుగున మంత్రికి పూలవర్షం కురిపించారు. మంత్రిని కూటమి నేతలు కల్పించకుండా మూసివేయడంతో ఆమె స్వయంగా క్రమశిక్షణ పాటించి ముందుకు సాగాలని నాయకులకు, కార్యకర్తలకు సర్ది చెప్పారు. వరుస క్రమంలో రావాలని సూచించడంతో ప్రజలను స్వయంగా నేరుగా మంత్రి సంధ్యారాణి కలుసుకున్నారు. ప్రజలే ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించడంతో పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకలవ్యుడి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తన వారికి సంబంధించిన కాలనీలో సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయంగా ఉందని మంత్రి తెలిపారు. గ్రామ సర్పంచ్ భర్త చిన్నబాబు డ్రైనేజ్ల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరడంతో ఎన్ఆర్జీఎస్ నిధులను కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అసంపూర్ణంగా నిర్మాణమైన కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణిని గజమాలతో సత్కరించారు. పలువురు పూల బుక్కేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. 1-2 మిగిలి ఉంటే ఈ ఏడాదిలో పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ వైఖరిని తనదైన శైలిలో మాటల తూటాలతో ఎండగట్టారు. పలువురు ఆమెకు అర్జీలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు రోజు కొయ్యలగూడెం మండలం ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఇక్కడ చక్కగా కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ ఏకలవ్య కాలనీలో ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఇంత ఆడపడుచుని తీసుకొచ్చినట్టుగా ఘనంగా ఆహ్వానించి తీసుకొచ్చారు. ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చక్కగా అందుతున్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం అన్ని తల్లికి వందన కార్యక్రమం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు చక్కగా వివరించి చెప్తున్నారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళే పెన్షన్ గురించి, గ్యాస్ గురించి, తల్లికి వందనం గురించి అన్నీ వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు. ఈరోజు ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ఒక్క సంవత్సరంలో మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమైనా చేయగలుగుతున్నాం. ఈరోజు హాస్టల్స్ అన్నీ బాగు చేయడానికి 146 కోట్లు విడుదల చేయడం అయ్యింది. హాస్టల్స్లో మంచినీటి సదుపాయం, టాయిలెట్ల సదుపాయాలు కూడా ఈరోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది. మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి దపదపాలుగా ఖచ్చితంగా అన్ని వస్తువులు చేస్తాం. పిల్లలకి ఈరోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, బెడ్షీట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు. ఎప్పుడూ లేనిది నాణ్యమైన రికార్డులు కూడా ఇస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థని పూర్తిగా మార్పులు చేస్తాం.
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించకూడదని సూచిస్తూ ప్రదర్శన చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. సబ్సిడీపై ప్లాస్టిక్ రహిత కవర్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవచ్చని టీడీపీ నాయకులు పరివి సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్స్ ను వినియోగించకూడదని బయో కవర్స్ ను ఉపయోగించాలని వ్యాపారస్తులను, వర్తకులను, వీధి వ్యాపారులను సూచించారు. ఇకపై ప్రతిరోజు ప్లాస్టిక్ కవర్స్ వినియోగించకూడదని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మీడియాతో రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నమూరి రామచంద్రరాజు, తెలగరపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. శనివారం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా షాపులు ఉన్న వాళ్ళకి ప్లాస్టిక్ వాడకూడదని ఈ సందర్భంగా చెప్తున్నాను. గుడ్డ కవర్లే వాడాలి. రోడ్ల మీద చెత్త వేయడం కానీ, మన మున్సిపల్ ఆఫీస్ నుండి 3 డస్ట్బిన్లు ఇస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త కూడా 3 వేయాలని కోరుకుంటున్నాను. మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల 3వ శనివారము ఒక్కొక్క థీమ్తో ప్రజల అవగాహన కల్పిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ 3వ శనివారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ అక్టోబర్ 2కు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిషేధించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా వ్యాపారస్తులకు ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారో అదంతా నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది మీ షాపులకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగించినట్లయితే వాళ్ళకు కఠిన చర్యలు తీసుకుంటామని ఫైనే కాకోకుండా వాళ్ళపైన ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసేసి చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. భాగంగా ఈరోజు మన జంగారెడ్డి మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మనందరం సమన్వయంతో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ అనేది అది భూమిలో కరగట్లేదు. దాని మీద ఎన్నో ప్రయోగాలు చేసి బయో ప్లాస్టిక్ విధానాన్ని ఇప్పుడు కనిపెట్టారు. అది 90 రోజుల్లో మన భూమిలో మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి దీనికి వ్యాపారవేత్తలు అట్లాగే ప్రజలు అందరూ సహకరించాలి. అట్లాగే ఈ బయోప్లాస్టిక్ ఫ్యాక్టరీ అనేది పెట్టుకోవడానికి ముందు ఫ్యాక్టరీ వాళ్ళు ఆపాలి కదా అనేది మనందరి యొక్క ఉద్దేశం. మనకు వస్తుంది కొట్లో కొనుక్కున్నాం అనుకున్నాం తప్ప ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా అందరికీ మన ఇండస్ట్రీస్ కానివ్వండి, మనం కూడా ఇక్కడ లోకల్లో వ్యాపారస్తులకైనా తెలియపరిచేది ఏంటంటే ఈ బయోప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా లోన్స్, సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఒక 6 నెలల లోపల ఆ ఇండస్ట్రీలు పాత వాటిని కన్వర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే కొత్త పెట్టే వాటిని కానీ బయోప్లాస్టిక్ ఇండస్ట్రీలు పెట్టి ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించుకోకపోయినట్లయితే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ వేడైనా ఇంకోటైనా దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్. సో ఈ కార్యక్రమంలో మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపారస్తులైనా, ప్రజలైనా, ఉద్యోగస్తులైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే బయోప్లాస్టిక్ మనం సహకరిద్దాం, మన వాతావరణాన్ని కాపాడుకుందాం. 2025-26 సంవత్సరానికి K9 కష్టం వస్తే కాపుకు అద్దం మొట్టమొదటి కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని సంఘ గౌరవ సలహాదారు రావురి కృష్ణ ప్రతిపాదించగా సభ్యులంతా ఆమోదం తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వాసిరెడ్డి శ్రీనివాస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో K9 సంఘ అధ్యక్షులుగా 9 ఏళ్ల శ్రీను, కార్యదర్శిగా శీలం కృష్ణంరాజు, కోశాధికారిగా పులకండం మోహన్ ఎంపికయ్యారు. సంఘ గౌరవ అధ్యక్షులు దాకరపు కృష్ణ మాట్లాడుతూ నూతన కార్యవర్గం జూలై 2025 నుండి జూన్ 2026 వరకు కొనసాగుతారని, కాపు కులంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చేయూత, వ్యాపార రంగంలో సలహాలు, సూచనలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ K9 నూతన కార్యవర్గం మెట్ట ప్రాంతంలో కాపు కులానికి సంబంధించి వారికి కష్ట సమయంలో అండగా ఉంటారని, కాపు కులంలో సామాజిక చైతన్యం తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీను మాట్లాడుతూ అధ్యక్ష పదవి బాధ్యతగా స్వీకరిస్తానని, కాపు కులానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌతు సత్యేంద్ర, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ మండల పూర్వ అధ్యక్షులు రాఘవరాజ్ ఆదివిష్ణు, వినాయక చిట్స్ రోటరీ పూర్వపు అధ్యక్షులు జిఏ ప్రసాద్, మేకల రామ్మోహన్, దాసరి బోసరాజు, మణికే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు మన దాకరపు కృష్ణ గారు, రావురి కృష్ణ గారి ఆధ్వర్యంలో K9ని రిజిస్ట్రేషన్ చేయించి కొత్తగా నూతన కార్యవర్గాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అధ్యక్షుడిగా మన 9 ఏళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సెక్రటరీగా మన శీలం కృష్ణరాజు గారు, అదేవిధంగా LIC మోహన్ గారు ట్రెజరీగా ఏర్పాటు చేసి
ఒక కమిటీని రిజిస్టర్ చేశానని చెప్పి ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. K9 ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అవ్వకముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. నేను చూసిన సందర్భం ఉంది. మన విష్ణు కానీ, మనం దాగర కృష్ణ, అదేవిధంగా సత్యేంద్ర, మొత్తం ఇంకా పేరున కుర్రోళ్ళందరూ కలిపి K9ని స్టార్ట్ చేసి ఆపదలో ఉన్న కాపుల్ని ఆదుకోవడం ఉన్నంతలో చేయడం జరిగింది. నేను దగ్గరగా చూశాను ఆ సబ్జెక్టు. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆథరైజేషన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ని ఏర్పాటు చేసి దాని యొక్క విధి విధానాలు, అదేవిధంగా ఒక పాన్ కార్డు అప్లై చేసి ఎవరైనా డొనేషన్ ఇస్తే అవి కూడా అకౌంట్ ఫర్ చేసే ఆలోచనతో కృష్ణ గారు అందరూ ఒక స్ట్రీమ్ లైన్ చేద్దామని ఆలోచనతో ముందుకెళ్తాం. చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు K9 అనే ఒక సంస్థని మన తాకారపు కృష్ణ గారు అలాగే కొంతమంది పాపు నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి K9 ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కాపుల్లో చాలామంది వెనకబడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా చేయూతను ఇవ్వాలని ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే కాపులు అనేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు ఎక్కువగా ఉన్నారు. కానీ వీరికి రిజర్వేషన్లు అనేది మనకి లేకపోవటం మన దురదృష్టకరం. మరి దాన్ని ప్రభుత్వం కూడా కాపులకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా గతంలో మన కాపు నాయకులందరూ కూడా చెప్తాం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లు మనం ఈవేళ 25-30 మందితోటి స్టార్ట్ చేసాం. దీన్ని ప్రతి నెల ఒకసారి మీటింగ్ కింద ఏర్పాటు చేసుకుని ట్రిప్కి కూడా ఒక కార్యకర్తలు పెరిగేలాగా మరి కాపు కమిటీ ఎంత బలంగా ఉంది అని జంగారెడ్డిగూడెం ప్రజలు అనుకునేలాగా మరి చెయ్యాలని, మరి రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి ఈ కాపు సంస్థ సహాయంగా ఉండి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, వారికి కావాల్సిన ఆర్థిక పరిస్థితి కానీ, ఏదైనా సరే ఉన్నా సరే వారికి ఈ యొక్క సంస్థ ద్వారా K9 ద్వారా అందరికీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియపడుతున్నాం. అంగబలం అర్ధబలం ఉన్న ఏకైక కులం కాపు కులం. ఎక్కడైనా ఏదైనా సరే కావాలంటే అంగబలం ఉండాలంటారు, లేకపోతే అర్ధబలం ఉండాలంటారు. కానీ మన మెట్ట ప్రాంతంలో చుట్టుపక్కల ఈ మండలాల నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా కాపులు ఉండటం, అదే కాకుండా ఎక్కువ మంది ధనవంతులు కావడం కూడా ఒక వరం. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే పేదవాళ్ళకి, ఇందులో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకోలేని పరిస్థితి వాళ్ళకి, అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా చేయాలనే దాని గురించి తెలియక ఇబ్బంది పడుతుంటే మన కృష్ణ గారు కానీ మా పెద్దలు కానీ దీనికి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా విద్యా వైద్య రంగాల్లో కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ K9 గ్రూప్ని ఏర్పాటు చేయటం, తద్వారా అందరికీ సహాయం చేసామనే అనే ఉద్దేశమే మన ముఖ్య ఉద్దేశం. జంగారెడ్డిగూడెంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శాఖ భవనం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాజమండ్రికి చెందిన అఖిరా నేత్ర వైద్యశాలకు చెందిన వైద్యులు వైద్య సేవలు అందజేశారు. ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పలువురు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ కె నారాయణరావు, కంటి వైద్య నిపుణులు ఏ రమేష్, టెక్నీషియన్ పి సురేష్ కుమార్లతో పాటు సంఘ సభ్యులు సమయమంతుల రాధాకృష్ణ, కె నాగేశ్వరరావు, కె త్రినాథరావు, ఎం అయ్యన్న, కె వీరస్వామి, ఎస్కే దాదాసాహెబ్, ఏ శిఖామణి, ఆర్ సత్యనారాయణ, కె గాంధీ, రామచంద్రరాజు, కె రామశాస్త్రి పాల్గొన్నారు. సుమారు 80 మంది వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు. కంటి వ్యాధిని బట్టి మందులను, కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. 9 గంటలకి రాజమండ్రి వారు అఖిల వారిచే ఉచిత నేత్ర కంటి చికిత్స ప్రారంభోత్సవం జరిగిందండి. అలాగే డాక్టర్స్ వాళ్ళు వచ్చారు. అందరూ కూడా ఉచితంగా నేత్ర పరీక్ష చేసుకుంటున్నారు. సభ్యులు కూడా విరిగి వచ్చి వారు పరీక్ష చేయించుకొని వెళ్తున్నారు. అలాగే మిగిలిన వారు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి పరీక్ష చేయించుకుని తగు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పెన్షనర్స్ అసోసియేషన్ భవనం నందు మేము ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి అఖిరా కంటి ఆసుపత్రి నుంచి మేము వచ్చామండి. సో ఈ వైద్య శిబిరంలో అందరూ హెల్త్ కార్డు ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందరి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నామండి. ప్లస్ మన దగ్గర ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అంటే అందరికీ జరిగే కాకుండా వాళ్ళకి లేజర్ ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుంది. అంటే కుట్లేయడం కానీ, కొయ్యడం కానీ, ఘాట్లు పెట్టడం కానీ ఏమీ జరగదు. లేజర్ ద్వారా ఆపరేషన్ జరుగుతుంది. ప్లస్ వీలైనంత త్వరగా వాళ్ళు కోలుకునే అవకాశం కూడా ఉంది. ఒక 1 వీక్ ఆర్ 4 డేస్ రెస్ట్ ఉంటే సరిపోతుంది. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా రోబోటిక్ క్యాటరాక్ట్ లేజర్ ఆపరేషన్ కూడా మేము మన పశ్చిమ గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఆపరేషన్ ద్వారా, ఆ మిషన్ ద్వారా కూడా ఏంటంటే మనకి అతి సున్నితంగా కోత ఏమీ లేకుండా లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నామండి.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం భక్త సుందరమైంది. వేకువజామున 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనాలు చేసుకుని స్వామివారికి కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన తిరునాతి ప్రసాద్ బాబు, సూర్యకుమారి దంపతులు, వారి తనయ వర్షిణి, తనయుడు సాయి, డూండి ఫణి, శ్రీవాణి సాయి కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆలయ మర్యాదలతో, స్వామివారి శేషవస్త్రాలతో, స్వామివారి ప్రసాదాలతో, వేద ఆశీస్సులను సన్మానించారు. స్వామివారి ఆలయానికి విరాళం ద్వారా 17,107 రూపాయలు, పూజ టికెట్ల ద్వారా 15,695 రూపాయలు, ప్రసాదాల ద్వారా 23,060 రూపాయలు, మొత్తంగా 55,862 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచెర్ల జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, మాదాల రామ్మోహన్ రావు, వాస్వి సాయి నాగేష్, దండు ధనరాజు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన గిరి ప్రదక్షిణకు సన్నాహాలు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజుచే గిరి ప్రదక్షిణ రహదారిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కామవరపుకోట మండలం తాడిచర్ల, దొరసానిపాడు పరిసర ప్రాంతాల్లో గత 20 రోజుల నుంచి దాదాపు 30 మోటార్ల వరకు కేబుల్స్ తొలగించి తస్కరించిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగిలించిన ప్రదేశంలోనే మెల్ట్ తీసుకుని వెళ్లిపోతున్నట్లు రైతులు గుర్తించారు. గత రాత్రి ఎదురు మెట్ట దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు ఓడదీసి ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న కేబుల్స్ తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు. రైతులు గత 20 రోజుల నుంచి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని తెలిపారు. 2-3 సార్లు ఈ ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కోకో గింజలతో పాటు మేకలు, గొర్రెలను కూడా దొంగతనాలు చేస్తున్నట్లు వాపోతున్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో సైతం చేపల కాలనీ వద్ద ఎర్రకలువ జలాశయం ఒడ్డున కాపర్ తీగలను తీసుకునేందుకు కరెంటు తీగలను కాలుస్తుండగా 2 గుర్తించి పోలీసులకు అప్పగించారు. వేగవరంలో సైతం ఇదే విధంగా రాత్రి సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లో తీగలను దొంగతనాలకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినిమా కళాకారులైన స్వర్గీయ బి సరోజాదేవి, కోట శ్రీనివాసరావులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి మృతికి చింతిస్తూ కాసర నర్సిరెడ్డి అధ్యక్షతన వారి చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు. బి సరోజాదేవి నటనను సోదాహరంగా వివరించారు. కళాకారులు దారం సత్యనారాయణ మాట్లాడుతూ ఇద్దరు నటన గురించి అనేక విషయాలను ముచ్చటించారు. ఈ సభలో పాత్రికేయులు అప్లైన్ న్యూస్ ఎడిటర్ కాసర వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆనాటి సినిమాలు, వారిలో వారి పాత్ర పోషణ మొదలైన విషయాల గురించి తెలిపారు. సంస్థ కార్యదర్శి టివి రామకృష్ణ, కోశాధికారి సత్యనారాయణ, సహ కార్యదర్శి విజయరత్నం, కన్వీనర్ తిరుపతి రమేష్, మాజీ సైనికులు గోపాలకృష్ణ తదితర పెద్దలందరూ పాల్గొని దివంగత కళాకారులకు శ్రద్ధాంజలి ఘటించారు. భవన నిర్మాణ కార్మికులందరూ సంక్షేమ బోర్డు సభ్యులుగా ఉండడానికి కొత్త కార్డులు రాయించుకోవాలని ఏలూరు డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ డిసిఎల్పి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు లేబర్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధికారులు డిసిఎల్పి శ్రీనివాస్, ఏసీఎల్జీ నాగేశ్వరరావు, ఏఎల్ఓ రమణ పాల్గొన్నారు. డిసిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చైర్మన్ ను ప్రభుత్వం నియమించిందని, బోర్డు సభ్యులను నియమించవలసి ఉందని తెలిపారు. నిర్మాణ కార్మికులందరూ పాత కార్డులు ఉన్న వారందరూ రెన్యువల్ చేయించుకోవాలని, అదేవిధంగా 2019 నుంచి కొత్త కార్డులు చాలా మంది చేయించుకోలేదని, అటువంటి వారందరూ సంక్షేమ పథకాలకు అర్హులయ్యేందుకు కార్డులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఏలూరులో లేబర్ కార్యాలయంలో ఏసీఎల్ గారు, డిసిఎల్ గారు, అలాగే ఏఎల్ఓ గారి సమక్షంలో భవన నిర్మాణ కార్మికుల సంఘ నాయకుల సమావేశం జరిగింది. ప్రధానంగా వారు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా రెన్యువల్ చేయవలసిన వారు, అదేవిధంగా 2019 నుంచి కొత్త కార్డులు రాపించలేదు కనుక యువతరంతా భవన నిర్మాణ రంగంలో ఉంటుంది, వారికి కార్డులు రాపించాలని వారు కోరారు. కార్మిక సంఘాలుగా మేము బోర్డును వెంటనే పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదో విధంగా అయితే నిర్మాణ సంక్షేమ బోర్డులకి డెత్ క్లెయిమ్ కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ, లేకపోతే డెలివరీ క్లెయిమ్ కానీ, సెలవు మంజూరులు కానీ పెంచి ఏ విధంగా ఇస్తున్నారో అలాగే ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి మేము పరిశీలిస్తామని చెప్పి అధికారులు హామీలు ఇచ్చారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా విధిగా నమోదు చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు మన గతంలో 2020 మార్చి వరకు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా బోర్డు ద్వారా అమలు జరిగేవి.
తిరిగి వాటిని మరి రేపు ఏదైనా సమయంలో వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా అర్హత పొంది ఉండాలి. కాబట్టి ఈ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కూడా రిజిస్టర్ చేసుకుని ఉండాలనేది మా విన్నపం. అదే ఈ సందర్భంగా అన్ని యూనియన్ నాయకులు కూడా ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కూడా విధిగా నమోదు చేసుకుంటామని చేయించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజధాని అమరావతి నందు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు 6.80 ఎకరాలు కేటాయించడంపై ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వింగ్ నాయకులు మహంకాళి రాజా ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఆయన త్యాగానికి గుర్తుగా స్మృతి వనంలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్యులకు పొట్టి శ్రీరాములు గారికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అమరావతిలోని శాఖమూరి పార్కులో 6 ఎకరాల 80 సెంటు భూమిని మన మున్సిపల్ శాఖ మినిస్టర్ అయిన నారాయణ గారి ద్వారా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారికి పట్టాని అప్పగించడం జరిగింది. దీని ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చే సంవత్సరం 2026 మార్చి 26న పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకుని 125 సంవత్సరాలు జయంతి కార్యక్రమాల ఉత్సవాల్లో భాగంగా అక్కడ పొట్టి శ్రీరాములు గారి శృతివనం ఒకటి మరియు 58 రోజుల నిరాహార దీక్ష చేసిన గుర్తింపుగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ట్రస్టీ ఏర్పాటు చేసి ట్రస్టీ యొక్క అధ్యక్ష బాధ్యతను మా సహచర మిత్రుడు మా బ్రదరు అయిన మన గౌరవశ్రీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మేము కూటమి ప్రభుత్వానికి జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన అన్నదాన కమిటీ సభ్యులు కూడా కూటమి ప్రభుత్వానికి మా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ మన కూటమి నాయకులకు పాలాభిషేకం మరియు పొట్టి శ్రీరాములు గారిని గాంధీ మహత్వాన్ని పుష్పమాలంకృతితో మా ఆర్యవైశ్య నాయకులు పెద్దలు గౌరవించుకుని ఈ కార్యక్రమాన్ని చేశాము. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి మరీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పిహెచ్సి నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ కె అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అన్నారు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయని అన్నారు. డాక్టర్ మనోజ్ఞ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల భూమిపై వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అరుంధతిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ నాగదుర్గారావు, తాడువై మెయిన్ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ ధర్మరాజుల చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ ఎం సత్యనారాయణ, ఏ సరస్వతి, ఏఎన్ఎం వనితాదేవి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాను రాష్ట్రంలోని స్వచ్ఛ ఏలూరుగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కాఫీ విత్ క్లాస్ మిత్రాస్ కార్యక్రమంలో క్లాస్ మిత్రులతో కాఫీ తాగారు. క్లాబ్ మిత్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సంపూర్ణ పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజలు అది చేతల్లో చూపినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛ ఏలూరు జిల్లాను రూపొందించడానికి ప్లాస్టిక్ వినియోగం, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం పూర్తి స్థాయిలో అమలయ్యే సంకల్పం అనేది ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలని అన్నారు. ఇళ్లలో వినియోగించే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసులు, స్పూన్లు, కంటైనర్లు తదితర సామాన్లను వినియోగంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, గాజు సీసాలు, స్టీల్ గ్లాసులు, స్టీల్ కంటైనర్లను వంటి వస్తువులను వినియోగించినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని అన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలలో రోడ్లపై ఎటువంటి చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు దరిచేరవని అన్నారు. చేబ్రోలు గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని కలెక్టర్ చెప్పారు. చేబ్రోలు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని
ఏదైతే మన గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా చేపడాలని మనం తీసుకున్నాం. ఎక్కడా కూడా అంటే మనది కూడా బాధ్యత, అధికారులతో పాటు మనం కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా చెత్త వేయకుండా వాటిని మనం ఎక్కడ నిర్ధారించారో పంచాయతీ వారు అక్కడే మనం ఆ చెత్తని చేసుకుంటూ, అలాగే మనం దేనికి దానికి తడి చెత్త అలాగే పొడి చెత్త విడిగా మనం వాళ్ళకి సహకరించేటట్టు అందిస్తే వాటి ద్వారా కూడా ఇక్కడికి వచ్చి వర్మీ కంపోస్ట్ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాను. దాని ద్వారా మనకి వ్యవసాయ క్షేత్రాల వ్యవసాయం కూడా బాగా చేసుకునేటట్టు, అంటే పంటలు కూడా బాగా పండించేటట్టు ఉపయోగపడుతుంది. నాకు నచ్చింది. చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ 100% చేస్తాము. మన సర్పంచ్ గారిని కూడా మీకు ఏమేమి కావాలి, ఈ విలేజ్ ఆంధ్రాలో కాదు ఇండియాలోనే బెస్ట్ విలేజ్ గా ఉండాలంటే ఏమేమి కావాలో అవన్నీ లిస్ట్ చేయండి. మనం ఒకటి కంప్లీట్ చేసుకొని వెళ్దామని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మామూలుగా మనం చెప్పి చేసుకునే వాళ్ళే కొంతమంది ఉంటారు. ఇక్కడ మన అప్లై చేసుకొని కాంపిటీషన్ లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న సర్పంచ్ ఉన్నారు. కాబట్టి ఇంకా నేను చెప్పకుండా కూడా షీ వుడ్ హావ్ ట్రైడ్ బెస్ట్ విలేజ్ గా మార్చడానికి. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ మనకు సిఎస్ఆర్ అన్ని టైప్ చేసేసి ఈ విలేజ్ కి ఏం కావాలో అన్ని చేసేసి అందమైన క్లీన్ అయిన విలేజ్ ఆల్రెడీ క్లీన్ గా ఉన్నాయి. మీ పంచాయత్ సెక్రటరీ కూడా బెస్ట్ పంచాయత్ సెక్రటరీ అవార్డు కూడా వచ్చింది ఈసారి. అందువల్ల మా సపోర్ట్ అన్నీ ఉంటుంది. నాకు విలేజెస్ కూడా మీరు కూడా కోఆపరేట్ చేస్తేనే మనకు స్వచ్ఛ ఆంధ్ర అవుతుంది, మన స్వచ్ఛ విలేజ్ అవుతుంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేబ్రోలు గ్రామాన్ని దత్తత తీసుకుని దేశంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ధర్మరాజు. స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. కోయిలగూడెంలో పర్యటించిన మంత్రి, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లో చోరీకి గురవుతున్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ లోని తీగలు. వేగవరంలో దొంగలను పట్టుకున్న రైతులు. పేదలపై కాపులకు సేవలు అందించేందుకే K9 స్థాపించామంటున్న కాపు నేతలు. K9 అధ్యక్షులుగా తొమ్మిదేళ్ల శ్రీనివాస్. ఈ నెల 27వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం. భక్త సంద్రమైన ఆలయం. వార్తలు సమాప్తం. నమస్కారం.